ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సువార్త చెప్పడంలో ఒక శ్రేష్టమైన పద్ధతి గురించి ధ్యానం చేద్దాం. సువార్త చెప్పడానికి అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అయితే అందులో ఒక శ్రేష్టమైనటువంటి పద్ధతి ఏంటంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి సువార్త చెప్పడం. ప్రియమైన వాళ్ళరా, ఉదాహరణకి నీ స్నేహితునికి యేసయ్య గురించి పరిచయం చేయడం, నీ బంధువుకి యేసయ్య గురించి పరిచయం చేయడం. ప్రియులారా, మరి ఇది చాలా సులువైన పద్ధతి. దేవుడు నీ జీవితంలో చేసిన మేలుల్ని, ఉపకారాలని ఒక సాక్ష్య రూపంలో నీ స్నేహితునికి, లేకపోతే మీ క్లాస్మేట్కి, నీతో ఉన్న కొలీగ్కి, ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని గురించి పంచుకోవడం కూడా ఒక సువార్తే. ఈ రోజున మరి ఆ విధంగా అనేకమైనటువంటి మరి ప్రియమైన వాళ్ళరా ఆత్మల్ని రక్షించడానికి ఈ పద్ధతి మరి చాలా ఉపయోగపడుతుంది. కనుక వ్యక్తిగతంగా సువార్త చేయడం ప్రారంభిద్దాం. దేవుడు ఆ పద్ధతిలో అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ విధంగా